అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులు మరియు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పాలిట శాపంగా మారుతుంది. డబ్బుల కోసం వచ్చిన ఖాతాదారులకు ఇక్కడ చేదు అనుభవం ఎదురవుతుంది. క్యాష్ విత్డ్రాకు వచ్చిన వృద్ధులు, చంటి బిడ్డలు, తల్లులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఉదయం వస్తే సాయంత్రం వరకు క్యాష్ ఇచ్చే పరిస్థితి బ్యాంకులో కనిపించడం లేదు. గోల్డ్ లోన్ కి వచ్చిన మహిళలకు 2 రోజులు అవుతే గానీ క్యాష్ ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఉదయం వచ్చిన ఖాతాదారులకు సాయంత్రం వరకు నిలబెట్టి క్యాష్ ఇవ్వటం ఏంటి అని బ్యాంకు సిబ్బంది మేనేజర్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖాతాదారులకు ఇబ్బంది లేకుండా చూడటంలో మేనేజర్ విఫలమవుతున్నారని వాపోతున్నారు. ఖాతాదారులు పడుతున్న ఇబ్బందుల కోసం సిబ్బందిని సంప్రదించగా తమ యొక్క బ్రాంచ్ విశాఖపట్నం పరిధిలో ఉండటం వలన డబ్బులు ఖాతాదారులకు త్వరగా ఇవ్వలేకపోతున్నామని సమాధానం చెప్పడం జరిగిందని, హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తమ వారి కోసం ఇక్కడ డబ్బులకు వచ్చినా లేవని సమాధానం చెబుతున్నారని, ఖాతాదారులకు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా బ్యాంకు పని వేళల్లో తప్పకుండా క్యాష్ ఉండే విధంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నమస్తే సార్, నా పేరు కోసరత్న. మాది గోకవరం ఉంది. ఇందుకూరుపేట బ్యాంక్ వచ్చాను. డబ్బులు తీసుకుంటా వస్తున్నాయండి. కాకపోతే డబ్బులు అమౌంట్ లేదమ్మా అంటున్నారండి. చాలామంది నాతో పాటు చాలామంది వస్తున్నారు. డబ్బులు లేవు వెనక్కి వస్తున్నారు. కానీ వస్తున్నాం కానీ అమౌంట్ కొంటే మాత్రం లేక వద్దలేదండి. 5,000 కన్నా ఎక్కువగా ఏమో అంటున్నారండి. 5,000 చెప్తున్నారండి. అవసరాలకి మేము ఇందులో డబ్బులు గోల్డ్ ఎట్టి డబ్బులు తీసుకున్నాం, మాకు డబ్బులు బేగా ఉంటే అంత అమౌంట్ ఒకేసారి ఇవ్వలేము, రూలు మారిపోయింది అంటున్నారండి. ప్రతిదానికి రూల్ లేదమ్మా, మారిపోయిందమ్మా అంటున్నారు. నా అకౌంట్ నుంచి మా ఆయనగారు అకౌంట్ పెట్టమన్నా ట్రాన్స్ఫర్ అవుతలేదు అంటున్నారండి. కనీసం ఒక 50,000 ట్రాన్స్ఫర్ చేయండి అని మొన్న అడిగాను. ఆ యాద అంత బతిమన్నా సరే అవుతామ్మా అన్నారండి. బ్యాంక్ పరిస్థితి ఇదండి. ఇప్పుడు 2 అయిందండి. ఇప్పుడు భోజనాలు లేకుండా ఎంతోమంది బ్యాంకులో ఉన్నారు, ఇంకా డబ్బు రాలేదండి. అలాగే నాతో పాటు 15 మంది దాకా ఉన్నారండి. ఇంకా నా బాగా సంటి పిల్లలతో ఉన్నారండి. ఇది ప్రాజెక్టు నిర్వాసితులు మేము బ్యాంక్ ఆఫ్ బరోడా ఇందుకూరుపేటలో ఎలా ఉందండి పరిస్థితి ఇదండి. మా పరిస్థితి, మా డబ్బులు మేము కట్టి కూడా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నామండి. మేము ఏం చేసుకున్నా పాపం అండి, దయ్యానికి మేము డబ్బులు తీసుకోవాలి. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా పరిస్థితి అండి. బ్యాంక్ గోల్డ్ వేసామండి. డబ్బుల కోసం వస్తుంది, లేవంటున్నారండి. చాలా ఇబ్బంది పడి వస్తున్నాయండి. ఇప్పుడు కూడా లేవంటున్నారు. 2 అయిపోతుందండి. చనిపోయి కూడా ఉన్నారు. చాలా ఇబ్బంది ఉందండి. నా పేరు తెల్లం శేఖర్ అండి. ఆదివాసీ రాష్ట్ర వైస్ చైర్మన్. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకూరుపేట బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నామండి. మరి ఈరోజు ఇక్కడికి వచ్చి బ్యాంకులో పరిశీలించినట్టయితే మరి 9 మంది వరకు కేసులు ఇచ్చినటువంటి క్యాషియర్ దగ్గర ఉన్నాయండి. అడిగితే 5,000 చొప్పున ఇస్తున్నాం కానీ ఇప్పుడు డబ్బులు క్యాషియర్ గారు మరి అదే విషయాన్ని మేనేజర్ గారితో కూడా మాట్లాడాం, బ్యాంక్ మేనేజర్ గారితో. అయితే ఇది సిటీ బ్యాంక్ కాదు కదండి, డబ్బులు నిల్వ చేయించడానికి డబ్బులు వచ్చిన తర్వాత ఇస్తాము, లేదంటే ఎవరైనా కట్టిన తర్వాత ఇస్తామని తెలియజేస్తున్నారు. కావున సంబంధిత అధికారులు లేదా ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ప్రజలకు స్పందించి తక్షణమే ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకి మరి ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్లు, అలాగే ఇక్కడ ఏదైతే పోలవరం నేరస్తులు ఉన్నారో నేరస్తులకి మరి అకౌంట్లు వేసినటువంటి డబ్బులు తీసుకోవడానికి మరి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పటికి 2 అయిపోయింది. ఇక్కడ పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే క్యాష్ అందుబాటులో ఉంచి మరి కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి డబ్బులు సకాలంలో అందజేయాలని కూడా తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు కారం రామన్న ద్వారా దేవిపట్నం మండలం బీజేపీ మండల అధ్యక్షులండి. ఈరోజు బరోడా బ్యాంక్, ఇక్కడ ఉన్నటువంటి బరోడా బ్యాంక్ వచ్చామండి, స్థానిక బరోడా బ్యాంక్కి. ఇక్కడ చూస్తే పోలవరం నిరాశ్రితులుగా ఉన్నటువంటి అనేక మంది ప్రజలు వచ్చి ఇక్కడ డబ్బులు తీసుకోవడానికి వచ్చారండి. ఇక్కడ డబ్బులు లేవని చెప్పడం జరిగిందండి బ్యాంక్ మేనేజర్ గారు, అలాగే కౌంటర్స్.
ఎందుకంటే ఇక్కడ ఆ డబ్బు వచ్చిన తర్వాత మాత్రం ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. అలాగే ఎవరైనా డబ్బులు కట్టిన తర్వాత మాత్రం డబ్బులు ఇస్తామని అంటున్నారంట. ఇది ఎంతవరకు చదువునాయం? చాలా దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ తిండి తిప్పలు లేకుండా చాలా మంది వచ్చి కూర్చొని ఉన్నారు. చిన్నపిల్లలతో సహా ఉన్నారు, పొద్దున వచ్చి ఉన్నారు. ఇక్కడ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. భోజనాలు వ్యవస్థ లేకపోవడం, అక్కడ ప్రింట్ అవ్వకపోవడం, ఇవన్నీ చాలా రకాలుగా ఇప్పటి నుంచో జరుగుతున్న విషయం. ఇది ఇప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అలాగే దీనికి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా స్పందించి తక్షణం న్యాయం చేయాలని, ఇక్కడ అన్ని వసతులు కల్పించాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.